నేపాల్లో వచ్చినటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో అది చూస్తే సాధారణమైనటువంటి లక్షణాలే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ దానికి లోతులో చాలా మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని ఎవరు నిర్వహించారు, దాని వెనకాల ఏ పార్టీ ఉంది, అసలు దానికి ఒక పరిపక్వత ఉందా, దానికి ఒక నాయకుడు ఉన్నాడా, లేకపోతే అది నిజంగా భవిష్యత్తులో అది నిలబడుతుందా అనే అంశాలు వేరు. కానీ ఒకటైతే ఈ నేపాల్ యొక్క తిరుగుబాటు ఏదైతే జన్జట్ ఉద్యమం ఏదైతే ఉందో, ఆ యూత్ నిర్వహించినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది ఏం తెలియజేస్తుంది అని అంటే ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని అందిస్తుంది, ప్రపంచానికి ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఒకవేళ ప్రభుత్వాలు ఇంత ఫ్యాసిస్టు దృక్పథంతో కనుక ఉంటే రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వానికి ఇలాంటి గుణపాఠమే జరుగుతుంది, ఇలాంటి తిరుగుబాటే జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనం.